హాయ్ అండి, వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో మిల్ మేకర్ పకోడీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ పకోడీ చేసి పెట్టండి, భలే ఇష్టంగా తినేస్తారు. చాలా సింపుల్గా కూడా దీన్ని మనం తయారు చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి కొన్ని మిల్ మేకర్ని తీసుకోవాలి. నేను ఇక్కడ కొలత ఏమీ లేదండి, మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. మీరు చిన్నవైనా తీసుకోవచ్చు, పెద్ద మిల్ మేకర్ అయినా తీసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి బాగా మరిగించిన నీళ్ళని ఈ మిల్ మేకర్ మునిగే వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ చల్లారిన తర్వాత వీటిని ఈ విధంగా గట్టిగా పిండేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇవి నీళ్ళల్లో ఎక్కువసేపు ఈ విధంగా ఉండటం వల్ల చక్కగా ఉబ్బుతాయండి. సైజ్ అయితే చక్కగా పెరుగుతాయి. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పిండేసుకుని వేరే బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ని, అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉప్పు, కారాలు ఈ పొడులన్నీ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత దీనిలోకి గరం మసాలాని, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని, 1 టేబుల్ స్పూన్ బియ్య పిండిని కూడా వేసుకుని, తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి. నేను కలర్ కోసమే ఫుడ్ కలర్ వేసానండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు పోసుకుని మరి ఒకసారి కలుపుకోవాలి. నీళ్ళు మరీ ఎక్కువ అవ్వకూడదండి, కొద్దిగా ఈ విధంగా 3-4 టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకుని ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాలి. చాలా త్వరగానే ఇది ఫ్రై అయిపోతాయండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని బాగా వేడైన తర్వాత ఇలా వేసేసుకుంటే చాలా త్వరగా మనకి ఈ మిల్ మేకర్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు కూడా ఫ్రై అయితే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఈ విధంగా కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా వీటితో పాటు చక్కగా వేగుతాయి కాబట్టి ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే ఇలా తీసేసుకోవాలి. అంతేనండి, మిల్ మేకర్ పకోడీ అయితే రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా చేసి పెట్టేయండి, భలే ఇష్టంగా తినేస్తారు. వీటిని పైన నిమ్మరసం, కొద్దిగా ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుని తింటే భలే రుచిగా ఉంటాయి. అంతేనండి, మీరు కూడా ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.